ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంటు చెయ్యండి. నిన్ను ఒక అమ్మాయి ఇంటికి రా అని అన్నదంటే తనకి మీ పైన నమ్మకం. అలాంటి నమ్మకాన్ని మీరు వదిలిపెట్టుకుంటున్నారు. ప్రేమ ఉంటేనే ఏ అమ్మాయి అయినా తను లేకుండా నేను ఉండలేను అని అనుకుంటుంది. అంతేకాని మీరు ఎలా అనుకుంటారో అలా కాదు. అదేవిధంగా ప్రేమించేవారు ఎక్కడికైనా వెళ్దామంటే ఆలోచించని వారు కేవలం ఇంటికి రమ్మంటే మాత్రం అనుమానంతో చూస్తారు. అలాంటి వారు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది అని చెప్పవచ్చు. మరికొందరు ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకు తెలుసు ప్రేమించడం. ఆ ప్రేమని తనకు జీవితాంతం ఇవ్వాలనుకుంటారు. కానీ ఏం లాభం? దగ్గరికి వచ్చే ప్రేమలను దూరం చేసుకుంటున్నారు. అలానే ఆలోచిస్తే ఇలాంటి వాడు ఎందుకు ప్రేమించాడు, లేని ప్రేమని ఎందుకు సృష్టించుతున్నాడు అని మిమ్మల్ని విసిగించుకుంటుంది. ఒకసారి అమ్మాయి అలా విసిగించుకుంటే మీ పైన ప్రేమ అస్సలు ఉండదు. అలాంటి ప్రేమ నీకు కావాలో వద్దో అది నువ్వే నిర్ణయించుకోవాలి. దీనిని ప్రతి అబ్బాయి గుర్తుపెట్టుకోవాలి. నిన్ను ఒక అమ్మాయి ఇంటికి రా అంటే దాని అర్థం ఇదే.